హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సమ్మర్ వచ్చిందనంటేనే కూల్గా చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. అందులో ఫ్రూట్స్ చాలా ప్రాధాన్యత ఇస్తాము. ఈ వేసవికాలంలో ఫ్రూట్స్ తినడం వల్ల, అలాగే మజ్జిగ తాగడం వల్ల చలవ చేస్తుంది. నారింజ, బత్తాయి, తర్వాత పియర్స్, తాటి ముంజలు, ఇంకా లిచ్చి, ఈ ఫ్రూట్స్ విరివిగా దొరుకుతున్నాయి అన్నమాట సమ్మర్ సీజన్లో. సమ్మర్లో ఎక్కువ మోసంబి జ్యూస్ చాలా చోట్ల మనకి అవైలబిలిటీ ఉంటుంది. అలాగే మోసంబి కూడా చాలా ఎక్కువగానే కాచిందని అనాలి. ఈ ఇయర్ అయితే మాత్రం మా సైడ్ చాలా బాగుంది పంట. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో షుగర్ వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ తోటి కూడా మనం హ్యాపీగా తినేయచ్చు. ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే వాటర్ యాపిల్, ఇదివరకు చిన్నప్పుడు అయితే కనుక పొలం వెళ్ళి ఎవరితోటైనా ముంజికాయలు కొట్టించుకుని అక్కడ శుభ్రంగా తిని అలానే కొన్ని కాయలు ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట. సో ఇప్పుడైతే అందరూ సిటీస్లో ఉంటున్నారు, పల్లెటూరుకు దూరం అయిపోయారు. అలాగే పల్లెటూరులో ఉన్న వాళ్ళకు కూడా చెట్లు తగ్గిపోయినాయి అనమాట. చాలామంది తాటకిళ్ళు ఎప్పుడైతే లేవో తాటి చెట్ల డిమాండ్ కూడా తగ్గిపోయింది. ఇదివరకు ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే తాటాకు చాలా ఉపయోగపడేది. గేదెలు పాకల కోసం అని చెప్పి, లేదంటే ఇళ్ళ కోసం అని చెప్పి తాటాకుని చాలా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే తాటాకు ఇల్లులు తగ్గిపోయినాయో అప్పుడు ముంజికాయల డిమాండ్, తాటి చెట్ల డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పుడు మనం తాటి రొట్టె చేసుకోవాలనుకున్నా, లేకపోతే ముంజలు తినాలని అనుకున్నా ఖచ్చితంగా మనం కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఈ ముంజికాయలు డజన్ వచ్చి 70 రూపీస్, 70 రూపీస్కి అమ్ముతున్నారు. చాలా చోట్ల మనకి రోడ్డు పక్కల దొరుకుతున్నాయి అన్నమాట. హ్యాపీగా దాన్ని కొని తెచ్చుకుని ఇంట్లో హ్యాపీగా తినేయచ్చు. ఖచ్చితంగా సమ్మర్లో టేస్ట్ చేయాల్సిన ఫ్రూట్ అనమాట. ఇది ఫ్రూట్ అనాలో కాయ అనాలో నాకైతే అర్థం కావట్లేదు. దీంతో స్వీట్ చేసుకుంటారు, తర్వాత జ్యూస్ కింద, తర్వాత ఐస్ క్రీమ్ కింద కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్ యాపిల్స్ చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో కూల్గా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆఫ్టర్నూన్ టైంలో తింటే ఉంటుంది. అబ్బా ఏమన్నానా హాయిగా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, లేదంటే మన ఇంట్లో ఎవరైనా మన పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే మన బయట నుంచి వచ్చేటప్పుడు టీ కాఫీల కన్నా కూల్ డ్రింక్స్ అలాంటి వాటికన్నా ఎక్కువగా ఫ్రూట్స్ కానీ లేకపోతే మజ్జిగ కానీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎండనే వస్తున్నారు కాబట్టి సన్ స్ట్రోక్, ఎండ దెబ్బ తగులుతూ ఉంటుందన్నమాట. దాని నుంచి మనకి ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. తర్వాత లిచ్చి, ఒకప్పుడు ఎక్కడో కానీ దొరికేవి కాదు, ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా ప్రతి ఒక్కరి దగ్గర దొరుకుతున్నాయి అన్నమాట. రోడ్డు పక్కన గుత్తులుగా చేసి అమ్ముతున్నారు. చక్కగా తీయగా పుల్లగా చాలా అంటే చాలా